కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రేషనల్ నెంబర్స్ ఇస్తూ ఉంటాడండి. అంటే డెసిమల్స్లో ఇచ్చి వాటిని P/Q ఫామ్లో రాయమంటాడు. ఆ P/Q ఫామ్లోకి రాసి ఇచ్చండి, చాలా ఈజీ. కానీ మనకి బార్స్లో ఇస్తాడు. బార్స్లో ఇచ్చినప్పుడు ఈజీగా రాయొచ్చండి. ఎలా రాయొచ్చో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కాంపిటేటివ్ ట్రిక్స్తో పాటు ఇంటర్మీడియట్కి సంబంధించి చాప్టర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి ట్రిక్ చూడండి. మనకి ఇక్కడ 0.78 అన్నాడు కదా, బార్ రెండిట్లకి ఉంది కాబట్టి 7కి 8కి రెండింటికి ఉంది కాబట్టి పైన 78 అలాగే వేసుకోండి. 78 అలాగే వేసుకుని బై డెసిమల్స్ తర్వాత ఎన్నిటికి బార్ ఉందో 2 నెంబర్స్కి బార్ ఉంది కదా, 2 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి 9 2 సార్లు 9 వేసుకోండి. దిస్ ఈజ్ ద సొల్యూషన్ అవుతుందండి. దీనికి ఇదే డెసిమల్ అవుతుంది. మీకు ఇంకా సాల్వ్ చేసుకోవాలంటే కనుక ఇంకా క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉంటే కనుక 3 టేబుల్ కానీ ఏదైనా క్యాన్సిల్ అయితే చేసి చేయండి. దెన్ దీనికి 25 0.25 బార్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 5కి ఒక్కదానికే ఉంది కాబట్టి 25 చేయండి. ఇక్కడ 25 ఉంది కాబట్టి న్యూమరేటర్లో 25 అలాగే వేసుకోండి. మైనస్ దేనికైతే బార్ లేదో దాన్ని మైనస్ చేయండి. 2కి లేదు కదా, 2ని మైనస్ చేయండి. బై ఇక్కడ ఎన్నిటికి బార్ ఉందండి, 5కి ఒక్కదానికే ఉంది కాబట్టి 5 ఒకసారే ఉంది కాబట్టి దానికి 9 వేసుకుని బార్ ఉన్న దానికి బార్ ఉంది అని చెప్పేసి ఒక టర్మ్కి ఉంది కాబట్టి ఒక 9 వేసుకుని మొత్తం పాయింట్ తర్వాత ఎన్ని టర్మ్స్ అయితే ఉన్నాయండి, 2 టర్మ్స్ కదా. ఒక టర్మ్ ఆల్రెడీ బార్ ఉంది కాబట్టి 9 వేసుకున్నాం. ఇంకో టర్మ్కి బార్ లేదు కదా, దానికి పక్కన 0 వేసుకోండి. దెన్ ఇప్పుడు ఏం చేయాలి, 25 - 2 23/90 ఇదే అవుతుంది సొల్యూషన్. ఇక్కడ చూడండి మీకు 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 432 వేసుకుని న్యూమరేటర్లో మైనస్ బార్ లేనిది 4 కాబట్టి బార్ వేసుకుని ఇప్పుడు 2 టర్మ్స్కి బార్ ఉంది కాబట్టి 99 వేసుకుని ఒక టర్మ్కి బార్ లేదు కాబట్టి 0 వేసుకోవాలి. ఈక్వల్స్ టు 430లో 2లో నుంచి 428/990 వస్తుంది. వీటిలో క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉంటే మీరు చేయొచ్చండి. ఇక్కడ చూడండి 42 వేసుకుని 040 అంటే 42 వేసుకుని ఇక్కడ ఎన్ని టర్మ్స్కి బార్ ఉంది, ఒక టర్మ్గా ఉంది కాబట్టి 2 టర్మ్ 4కి లేదు కాబట్టి -4 చేసి బై ఒక టర్మ్కి ఉంది కాబట్టి ఒక టర్మ్ చేసి బై 0 వేసుకోవాలండి. ఒక టర్మ్కే బార్ ఉంది కాబట్టి 9 వేసుకుంటాం, 0 వేసుకోవాలి. ఈక్వల్స్ టు 42 - 38/900 అవుతుంది. వీటిలో క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉంటే మీరు చెయ్యండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ని చేసి ఆన్సర్ న్యూమరేటర్ దీన్ని P/Q రూపంలో రాసి దాన్ని కామెంట్ చేయండి. అది రైట్ రాంగ్ నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి ట్రిక్స్ కోసం ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.